కళాకారులు ఉద్యమ సమయంలో పాటలకు ఊపిరిపోసి తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధానంగా కీలక పాత్ర పోషించారని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. యూట్యూబ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా అవుదుర్తి లక్ష్మణ్ కి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవుదుర్తి లక్ష్మణ్ జానపద బ్రహ్మగా పేరు పొందారని కొనియాడారు. కార్యక్రమంలో వైమా అధ్యక్షులు ఎరోజు శ్రీనివాస్ ఉన్నారు. చాలా మంచి వ్యక్తిగా సారైన సార్ కూడా మేము వెంబడుతుంటాం. ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాకు వైమాలో యూట్యూబ్ ద్వారా నాకు ఒక పాత్ర ఇందులో ఇచ్చినందుకు నా తోటి కళాకారులకు కూడా సేవ చేయాలని, వాళ్ళ కష్ట నష్టాలు ఉంటే మా అన్నగారికి వచ్చి మేము చెప్పుకుంటామని, సమాజానికి అక్కడికొచ్చే చిత్రాలు కానీ పాటలు కానీ తీయాలని చెప్పింది. కాబట్టి అన్నగారి సలహా మీద, రవీంద్రన్న గారి సలహా మీద మేము ఇంకా మంచి మంచి పాటలు రాసి ముందు పోవాలని, మా తోటి కళాకారులందరికీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేము అన్న దృష్టి తెచ్చి మేము సానుకూల సాల్వ్ చేసుకుంటామని మనవిస్తూ, నేను ఏదైతే చాలా సీనియర్ కళాకారుని, నా పేరు అవుదుర్తి లక్ష్మణ్. సిద్దిపేటలో 20 సంవత్సరాలు అది కూడా కేసీఆర్ గారి ఇంటి పక్కన పెట్టి అప్పుడు నడవరో నా కొడుకు అరనడిచిన పాట అని కేసీఆర్ మీద మొట్టమొదటిగా పాట రాసి ఉద్యమంలో నేను పాల్గొన్నా. ఎన్నో వేల పౌరం సిద్దిపేట ఇచ్చిన అప్పుడు హరీశ్రావు అన్న వచ్చి మా స్టూడియోల కోసం ఎప్పుడు మాతోటి కొన్ని మాటలు అవన్నీ రికార్డ్ చేస్తున్న సిటీ కేబుల్కు. ఇప్పుడు అందరి మా రాజధాని సహకారంతో మా ఎర్రో శ్రీనివాస్ గారు నాకు ఇచ్చినందుకు ఎప్పటి రుణపడి ఉంటా. ఆయన తోటి కూడా నేను అన్ని కళాకారులు సేవ చేస్తానని మాటిస్తూ మీ ముందుకు వస్తాను. ఈరోజు వైమా ఆధ్వర్యంలో ఒక సీనియర్ కళాకారుడు, మంచి వ్యక్తి, ఈరోజు ఆయనకు ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం నిజంగా కూడా ఆనందంగా ఉంది. యూట్యూబ్ ఛానల్ అంటే కేవలం ఆ ప్రచారం కోసమే వాడుకోవడం కాదు, ఏదో కమర్షియల్గా వాడుకోవడం కాదు. ఉద్యమ సమయం నుండి ఈరోజు శ్రీనివాస్ గారు కానివ్వండి, వారు కానివ్వండి, చాలా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, వారి కంఠంతో చాలా మందికి ఉద్యమ గీతాలు ఆలపించిన వాళ్ళు. కాబట్టి యూట్యూబ్ను ఉద్యమ స్ఫూర్తితోటి, అలాగనే వ్యతిరేకంగా అంటే సమాజానికి అనుకూలంగా ఉండే, సమాజానికి అక్కడికొచ్చే విధంగా ఉండేటే యూట్యూబ్లో పెట్టాలని నా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాంటి యూట్యూబ్లే కావాలి తప్ప ఈ డ్యాన్సులు, ఆటలు, పాటల కోసం కాదు. యూట్యూబ్ అనేది సమాజాన్ని మార్చేందుకు అక్కడికి రావాలి, సమాజానికి అవసరం ఉండాలి, సమాజంకు మంచి చేసేందుకు ఉండాలి. కానీ మిగతా వాటికి వాడడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి కార్యక్రమాలు కాదు, మనం సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తేనే బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.